गणानां त्वा गणपतिगं भवामहे कविं कवीनामुपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवे सरस्वती वाजेभिर्वाजनीवती धीराववित्रियमतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव। అశేష అభిమానులు కలిగినటువంటి పూజా టీవీ ప్రేక్షక వీక్షక అభిమానులందరికీ నమస్కారం, స్వాగతం. విశేషంగా హైందవ ధర్మ సంస్కృతిలో 365 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటుంది. ప్రతి మాసం కూడా ఏదో ఒక భగవంతుని ప్రత్యేకంగా ఆరాధించేటటువంటి తత్వం కూడా కనిపిస్తూ ఉంటుంది. అందులో భాగంగా విశేషంగా చైత్రాది నుండి వరుసగా వచ్చేటటువంటి 12 మాసాల్లో కూడా వేరు రకాల దేవతా సంబంధమైనటువంటి ప్రకృతిని ఆధారంగా చేసుకుంటూ మనం ధార్మిక కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉంటాం. అదే క్రమంలో ఆషాఢమాసం ఏదైతే ఉంటుందో ఈ మాసం అంతా కూడా శూన్య మాసం అంటూ ఉంటుంటారు. కానీ గురు సంబంధమైనటువంటి అర్చనాదులు, గురు సంబంధమైనటువంటి దర్శనాదులు చేసుకునేందుకు, గురుతత్వాన్ని తెలుసుకునేందుకు మనం ఆషాఢమాసాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం. అయితే ఆ తర్వాత వచ్చేటటువంటి శ్రావణ మాసం ఏదైతే ఉంటుందో వచ్చి రావటంతో ఒక విశేషమైనటువంటి పండుగ వాతావరణాన్ని తెచ్చుకుంటూ ఉంటుంది శ్రావణ మాసం. శ్రావణ మాసం మొదలైంది 30 రోజులు కూడా విశేషంగా వేరు తిథుల యందు వేరు రకాల మహోత్కృష్టమైనటువంటి పండుగలను ఆచరిస్తూ ఉంటాం. అందులో భాగంగా శ్రావణ మాసం అనగానే ఇది శ్రవణ నక్షత్రానికి సంకేతంగా వచ్చేటటువంటి మాసం శ్రావణ మాసం. విశేషంగా ఈ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం, అనగా సాధారణంగా మనం చెప్తూ ఉంటాం శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు విశేషమైనటువంటి వ్రతం నిర్వహించుకుంటూ ఉంటాం. అదే వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి శుక్రవారం నాడు ఆచరించేటటువంటి వరలక్ష్మీదేవిని విశేషంగా షోడశోపచారాలతో మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అర్చించి కొలిచినట్లయితే విశేషమైనటువంటి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యములు, సిరి సంపదలు, అలాగే వైధవ్యం లేనటువంటి, అంటే ఇందులో మంగళగౌరీ వ్రతం కూడా ఉంటుంది శ్రావణ మాసంలో. అటు గౌరీదేవిని అర్చించడం వల్ల వైధవ్యాన్ని తొలగించుకోవచ్చు, లక్ష్మీదేవిని అర్చించడం ఆరాధించడం వలన సిరి సంపదలను పొందవచ్చు అనేది మనకు తెలుసు. కాబట్టి అందులో భాగంగా విశేషంగా ఈ శుక్రవారం రోజున, అంటే శ్రావణ మాసంలో 2వ శుక్రవారం రోజున మనం మహాలక్ష్మిని అర్చించి ఆరాధించినట్లయితే విశేషమైనటువంటి సిరి సంపదలు పొందేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా మహాలక్ష్మి అమ్మవారు భక్త సులభరాలు. మనం సాధారణంగా మాట వింటూ ఉంటాం అష్టలక్ష్మి అని, అష్టలక్ష్మి స్తోత్రం అని. అసలు ఈ అష్ట అనేటటువంటి విషయంలో కనుక మనం కొంత లోతుగా ఆలోచన చేసినట్లయితే భూమి, విజ్ఞానము, ప్రేమ, కీర్తి, అలాగే శాంతి, సంతోషము, బలము, ఈ 8 కూడా అష్టశక్తులకు ప్రతీక. వాటికి అష్టలక్ష్మి అమ్మవారు అధిదేవత అయింది. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు లోకాలను అన్నింటినీ కూడా రక్షించేటటువంటి వాడు ఆయన. కాబట్టి ఈ శక్తులన్నీ ఆయన ద్వారా ప్రసరించేవి. కాబట్టి అతీతమైనటువంటి విషయాలు సామాన్యమైనటువంటి మానవులు గ్రహించలేరు. కాబట్టి ఈ శక్తులన్నీ కూడా సక్రమంగా ఉంటేనే మనం చేసేటటువంటి క్రియలు కానివ్వండి, పనులు కానివ్వండి, చేసేటటువంటి
ఏదైనా సరే మనం తలచినటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలోనే ఉన్నట్లయితేనే మనం వాటి యొక్క ఫలితాలను సంపూర్ణంగా పొందగలుగుతూ ఉంటాం. అందులో భాగంగా విశేషంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంతోషాదులు పొందేటటువంటి క్రమంలోనే శ్రీ మహావిష్ణువును మహాలక్ష్మిని అమ్మవారిని అర్చిస్తూ ఆరాధిస్తూ ఉంటాం. ఈ విశేషమైనటువంటి కార్యక్రమాన్ని కూడా మనం శ్రీ సూక్తం పఠనం చేయటం పారాయణం చేయటంలో మనకు చక్కగా అర్థం తెలుస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే మన ప్రేక్షకులందరి కోసమే ఈనాడు ఇక్కడ వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏమిటి? వరలక్ష్మి అమ్మవారిని అర్చించగానే సంపదలు కలుగుతాయా అనేటటువంటి విషయంలో మనం కొంత మంచి ఆలోచన కనుక చేసినట్లయితే, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కనుక కొలిచినట్లయితే, మనఃపూర్వకంగా అమ్మవారి యొక్క నామాన్ని స్మరణ చేసినట్లయితే మనకున్నటువంటి దారిద్ర్య బాధలన్నీ కూడా నెమ్మదిగా తొలగించుకుంటూ ఆర్థికపరమైనటువంటి సంతోషాన్ని పొందేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మి రూపంలో అర్చించి పూజించటం వలన. కాబట్టి మనమంతా కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కోరి ఈనాడు ఇక్కడ మీకోసమే ఏర్పాటు చేసినటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా అర్చించి ఆరాధించేటటువంటి క్రమంలో ముందుగా గణపతిని మనం ఆవాహన చేసుకుంటూ గణపతి పూజను అందులో భాగంగా ముందుగా సంకల్పం చెప్పుకుంటూ ఆ తర్వాత చేసేటటువంటి గణపతిని షోడశోపచారాలతో మనం పూజించుకొని అటు పిమ్మట ప్రధానంగా మనం మహాలక్ష్మి అమ్మవారిని వరలక్ష్మి రూపంలో అర్చించేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే, అంటే ఎందుకు అంటే మనం సాధారణంగా అష్టలక్ష్ములు అంటూ ఉంటాం, కానీ శ్రావణ మాసంలో చేసేటటువంటి ఈ లక్ష్మీ పూజ వరలక్ష్మి రూపంలో కనుక మనం అమ్మవారిని అర్చించినట్లయితే వరమునిచ్చేటటువంటి తల్లి కాబట్టి మనం ఏది కోరుకుంటే అది అమ్మవారు ఇస్తుంది. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా ఆచరించుకుంటూ ఆ కలశంలో ప్రధాన కలశంలో అమ్మవారిని వరలక్ష్మి రూపంలో ఆవాహనం చేసి ఒక నిండైనటువంటి అమ్మవారి రూపాన్ని ఏర్పాటు చేసుకొని పంచామృతములతో అర్చనలతో అష్టోత్తరములతో కుంకుమార్చనలతో అమ్మవారిని అర్చించి అటు పిమ్మట వరలక్ష్మి అమ్మవారి యొక్క కథను ఏదైతే ఉంటుందో ఆ కథను మనం శ్రద్ధగా విని పూజించినటువంటి అక్షతలను శిరస్సు పైన ప్రసాదంగా కనుక తలుచు వేసుకుంటూ మన మనసులో ఉన్నటువంటి కోరికలు మన మనసులో ఉన్నటువంటి భావనలు అమ్మవారికి చెప్పుకున్నట్లయితే చక్కగా అమ్మవారిని మనం కొలిచి తీరినట్లయితే ఆ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది. అనుకున్నటువంటి ఫలితములు కోరుకున్నటువంటి కోరికలను కూడా తీర్చేటటువంటి తల్లి వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ అమ్మవారిని ఇప్పుడు పూజించుకుందాం. ఆధౌ దీపారాధనం కృత్వా దీపం సాధ్యమేకాదశం వన్యనాం జ్యోతిరం ప్రియం సుహానమంగళం దీపం త్రైలోక్యం శిబిరావః భక్త్యా దేవం ప్రియశ్చామి దేవాయ పరమాత్మనే రాహిమాంతరకాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే దీపదేవతాదే నమః. విశేషంగా ఆ దీపాలను మనం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ అక్షతలు పుష్పం కూడా ఆ దీపాలతో అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుంటూ ఎక్కడైతే మనం దీపం వెలిగించామో ఆ దీపం యొక్క పాదాల వద్ద అక్షతలు పుష్పములు ఉంచుకొని విశేషమైనటువంటి సకల సౌభాగ్యాలు కూడా మనం పొందాలని చెప్పేసి అమ్మవారి యొక్క కరుణను కృపను మనం పొందుతూ ఈ దీపం వెలుగు ఎలా అయితే ఉంటుందో మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా ఆ విధంగా తొలగిపోవాలని చెప్పేసి ఈ దీపకాంతులంతా కూడా మనల్ని ఉత్తేజపరచాలని చెప్పేసి లోకానంతా కూడా మరింతగా వెలుగుడు ప్రసరింపచేయాలని చెప్పేసి దీపం వెలిగిస్తూ అమ్మవారి యొక్క నామాన్ని మనం స్మరణ చేసుకుందాం. ఆ పైన మనం సంకల్పాన్ని ప్రారంభించుకుందాం. ఓం ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షదాం కురుకంఠారవం తత్ర దేవతాః పతారలాంఛనం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆజమ్య ప్రాణానాజమ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ.
ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షరాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరహే నమః ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भुविभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्मसमारभे दैवीगायत्रीछन्दप्राणायामी विनियोगः ओं भूः ओं भवः ओं सुभः ओं महः ओं जनः ओं तपः ओं सत्यं ओं तत्सवितर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओमापोज्योतिरसोमतं ब्रह्म भूर्भुवस्य वरोम् అందరూ కూడా మమ అనుకోండి ఉపాత్త సమస్త దుర్గక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభే శోభనః మంగళే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణభాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరీ మధ్యదేశే సమస్తదేవతా హరిహర బ్రహ్మణః గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తిష్య వర్తమాన వ్యవహారికచాంద్రమాణేన శ్రీ ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్యే శ్రీ దుర్ముఖనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే నవమ్యాం వాసరః వాసరస్తు భృగువాసరయుక్తాయాం శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ सहकुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभीष्ट फल सिद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं विद्या उद्योग व्यापार अधिकार आरोग्यता विवाह सत्संतान सौभाग्यत फलसिद्ध्यर्थं महालक्ष्मी वरलक्ष्मी विशेष अनुग्रह फल सिद्ध्यर्थं धन कनक वस्तुवाहन अभिवृद्ध्यर्थं श्रावण शुक्रवार पर्व दिवसे वरलक्ष्मी देवता अनुग्रह प्रीत्यर्थं वरलक्ष्मी विशेष व्रत कथा पूजा अहम करिष्ये आदौ निर्विघ्नेन परिसमा अवापि अर्धं कलश गणाधिप पूजा करिष्ये అంటూ ఆ అమ్మవారికి మన సంకల్పాన్ని నివేదించుకోవాల్సి ఉంటుంది. తతంగత్వేన కలశారాధనం కరిష్యే कलशे गंधपुष्पाक्षतैरभ्यश्च कलशस्य मुखे विष्णुः कंठेऽर्धसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणास्पदः कुक्षौत्सागरा सर्वे सप्तद्वीपावसुन्धरः अर्वेदो यजुर्वेदः सामवेदो हि यद्रमणः अङ्गैः सर्वे कलशाङ्कुशमाश्रितः ॐ आकलशेषु धाविते पवित्रे परिषज्यते उक्थैर्यज्ञेषु वर्धते आपोपा इदं सर्वं विश्वा भूतान्यावः प्राणावा आपः पशव आपोन्नमापो मृतवापः सम्राडापो विराडापस्वराडापश्चन्दागुस्यापो ज्योतिगुस्यापो यजोगुस्यावः सत्यमापः सर्वा देवता आपो भूद्भवस्वरापो ॐ गंगे जमुने कृष्णा गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु आयान्तदेव पूजार्थं यजमानक्षेकारकाः कलशोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य देवं संप्रोक्ष्य आत्मानं संप्रोक्ष्य असुनेते पुनरस्माचक्षुः पुनः प्राणामिहनो देहि भोगम् जोपस्येम सूर्यमुच्चन्तमनिपते मृडया स्वस्ति अमृतं वै प्राणा अमृताप प्राणाने वैरास्थानोपफलति स्थिरो भव वरदो भव सुमुखो भव सुप्रसन्नो भव
దీర్ఘాయుకో భవ. స్థిరాసనం కురు. అందరూ కూడా గణపతి నమస్కారం చేసుకుంటూ గణపతి మనసులో స్మరణ చేసుకుంటూ ఆయన తెలిసినటువంటి నామాలు చెప్పుకోండి. ఓం స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ అభిముఖో భవ స్థిరాసనం కురు. ధ్యానం. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే స్థలంబోధరాజ ఏకదంతాజ విఘ్న వినాశనే శమశతాజ శ్రీ వరదమూర్తయే నమో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గం గణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం. ఓం ఆపోజిష్టామయోపవస్థాన ఊర్జే దధాతన మహేరణాయక్షతే యోవశ్యవతమో మోరసస్తస్య భాజయతే అనః ఉషతీరిమమాతరః తస్మా అరంగమాపవో యస్య క్షయా జన్మధ ఆపో జనయధా జనః. గం గణపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రార్థం యజ్ఞోపేతార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం గంధపుష్పాక్షతాన్ సమర్పయామి. హరిద్రా కుంకుమాన్ సమర్పయామి. ఓం వదః పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గజాననాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. కుమారగురవే నమః. గం గణపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షర విశేషత షోడశోపచార పూజాన్ సమర్పయామి. ధూపమాగ్రాపయామి. వనస్పత్యర్భవే దివ్యే నానాగంధైః సుగంధితం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోజం ప్రతికృష్యతాం. గం గణపతయే నమః. ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. గం గణపతయే నమః. నైవేద్యం సమర్పయామి. నారికేల కదలీఫల విశేష నానావిధ ఫల పుష్ప నివేదనం సమర్పయామి. ఓం ప్రథమాత్మనే నమః. ఓం ద్వితీయాత్మనే నమః. ఓం తృతీయాత్మనే నమః. ఓం చతుర్థాత్మనే నమః. ఓం పంచమాత్మనే నమః. బ్రహ్మాత్మనే నమః. అమృతాభిధానం సమర్పయామి. ఓం పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గం గణపతయే నమః. తాంబూలం భోగీఫలసర్పూరైర్నాగవల్లీతలైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతికృష్యతాం. గం గణపతయే నమః. తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి. ఆనంద దివ్యమంగళ నీరాజన దీపం కుర్యాత్. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మదం చోదానేతి ఏకదా బ్రహ్మణపహరతి ఏకదైవ యజమాన ఆజస్తేజో దధాతి ఆవహంతి విదంతానా కుర్బానా జలవాత్మనః వాసాకం సతపవాస్తపానే సుదృఢా తతో మే శ్రియమావహ. గం గణపతయే నమః. నానావిధ విశేష దివ్యమంగళ నీరాజనం సందర్శయామి. ఓం నమస్కరోమి. నమస్కారం సమర్పయామి. అందరూ కూడా స్వామివారి చేసేటువంటి హారతిని చూసి నమస్కారం చేసుకొని గణపతికి మీకున్నటువంటి కోరికలు తెలుపుకోవాల్సిందిగా ప్రార్థన. ఓం దివ్యమంగళ నీరాజనం సందర్శయామి. నమస్కరోమి. మంత్రపుష్పం అక్షతులు పుష్పం తీసుకొని స్వామివారి నమస్కారం చేసుకోండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపా ధూమకేతుర్గణాధ్యక్షః భాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజాః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే కవే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. గం గణపతయే నమః. నానావిధ పరిమళ పుత్ర పుష్పాక్షర విశేష మంత్ర పుష్పాన్ని సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం మనస్సులో అందరూ కూడా ప్రదక్షిణ చేసినట్టుగా భావన చేసుకోండి. యానికాని జపాపాన్ జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః. త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకోండి. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గణనాయక రక్ష రక్షో విఘ్నేశ్వర స్వామినే నమః. ఓం ఆత్మ నమస్కారం సమర్పయామి. శాస్త్ర నమస్కారం సమర్పయామి. అతః పునః పూజాం కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి. చామరం వీరయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళకాన్ ఆరోహయామి. అశ్వాన్ ఆరోఢమావాహయామి. సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార దైవ్యోపచార వేదోపచార పూజాం సమర్పయామి. ఓం యస్య స్మృత్యాది రామోఖ్యాత్ పూజా క్రియాదిజో న్యూనం సంపూర్ణతాం యాది సద్యో వందే నమశ్చనం. అందరూ చెప్పుకోండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహన మమ సహ కుటుంబాన మహా గణపతి అనుగ్రహ ప్రీత్యర్థం విశేష షోడశోపచార పూజా సమర్పయామి. ప్రీదాస్ ప్రదన్న వరదా భవతు. ఏతత్ఫలం గణేశ దివ్య చరణారవిందార్పణమస్తు. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఓం శతమానం భవతి శతాయ పురుషశ్చేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వరలక్ష్మి వ్రతంలో భాగంగా ఇప్పటివరకు మనం కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని మనం విశేషంగా పూర్తి చేసుకునేటటువంటి క్రమంలో గణపతిని మనం పూజించుకోవడం జరిగింది. ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఆవాహన చేసుకుంటూ ప్రధానంగా కలశాన్ని అటు బిమ్మట అమ్మవారి విశేషమైనటువంటి దివ్యమంగళ రూపం కలిగినటువంటి అమ్మవారి విగ్రహాన్ని మనం ఆరాధన చేసుకుంటూ ప్రధానంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వరలక్ష్మి అమ్మవారిని మనం పూజించేటటువంటి క్రమంలో ముందుగా అమ్మవారిని ఆవాహన చేసుకుంటూ అటు పిమ్మట ధ్యాన శ్లోకములతోటి పంచామృతముల యొక్క అభిషేకములతోటి విశేషంగా పూజించుకొని అమ్మవారిని తరించేటటువంటి ప్రయత్నం చేసుకుందాం. ముందుగా విశేషమైనటువంటి ఈ పూజాక్రమంలో అమ్మవారి ముందుగా మనం ప్రాణ ప్రతిష్టాపన చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాణ ప్రతిష్టాపన చేసుకుంటూ ఒక్కొక్క విధంగా పరిపరి విధములుగా మనం అమ్మవారిని స్తోత్రం చేస్తూ అమ్మవారి ప్రార్థన చేసుకుంటూ అమ్మవారి యొక్క పూజలు మనం ముందుకు సాగుదాం. ముందుగా అమ్మవారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ. ఓం అసునేతే పునరస్మా చక్షుః పునః ప్రాణామిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమశ్చంతమనవదే మృడయాన స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాభ ప్రాణానేవ యదా స్థానముపక్వయతి స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. ఈ పూజా కార్యక్రమం అయ్యేంత వరకు కూడా అమ్మవారు ఇక్కడే ఉండి పూజ అయిన తర్వాత మనల్ని అనుగ్రహించి మనల్ని కాపాడని చెప్పేసి అమ్మవారు పూజ అయ్యేంత వరకు కూడా ఇక్కడే కూర్చోవాలని చెప్పేసి మన అమ్మవారిని మనం ప్రార్థన చేశాం, ప్రాణ ప్రతిష్ఠాపన చేసుకున్నాం. విశేషంగా ఇక నుండి ధ్యాన ఆవాహనాలు షోడశోపచారాల పూజ ఇప్పుడు జరుపుకుందాం. ముందుగా అమ్మవారిని ధ్యానం చేసుకుందాం. పద్మాజనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ధ్యానం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే విష్ణుభక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రీత భవ సర్వదా శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆవాహయామి. సూర్యాయుధ విభస్మూర్తే స్ఫురద్రత్న విభూజితే సింహాసనం దేవి గృహ్యతాం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. రత్న సింహాసనం సమర్పయామి. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహ్యతాం హరివల్లభే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. విశేషతః అర్ఘ్యం సమర్పయామి. ఓం సువాసిత జలం రమ్యం సర్వతీర్థముద్భవం
पात्यं गृहाणदेवी त्वं सर्वदेव नमस्कुते श्रीवरलक्ष्मीदेव्यै नमः पाद्यं समर्पयामि सुवर्णकलशानीतं चन्दनागरुदं गृहाणाधिपनं देवीं मया दत्तं शुभप्रदे श्रीवरलक्ष्मीदेव्यै नमः आचमनीयं समर्पयामि पयोधिगृहोपेदं शर्करामृतं పంచామృతం స్నానమిదం గృహాణం కమలాలయే. విశేషంగా ఇంతవరకు మనం అమ్మవారి ధ్యాన ఆవాహన కార్యక్రమాలు జరిపించుకున్నాం. ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అమ్మవారి యొక్క దివ్యమంగళ రూపాన్ని ఆ విగ్రహ రూపంలో మనం అమ్మవారిని ఆవాహన చేసుకున్నాం కదా. ఆ దివ్యమంగళ విగ్రహానికి ఇప్పుడు పంచామృతములతో విశేషంగా అభిషేకాన్ని జరిపించుకుందాం. చందనాగురు సంయుతం గృహాణాజనం దేవీం మయా దత్తం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి పయోధికృతోపేతం శర్కరామృత సంయుతం పంచామృత స్నానమిదం గృహాణం కమలాలయే శ్రీవరలక్ష్మీదేవ్యై నమః పంచామృత స్నానం. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం వ్రతమధ్యాం అస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవేముపహ్వయే శ్రీర్మాదేవే జుషదాం కాంసోస్మిలాం హిరణ్యప్రాకారమార్ద్రాంజులందేం తృప్తాం దర్పజంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామివోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశదాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమేం శరణమహం ప్రపత్యే లక్ష్మీర్మేనస్య దోత్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోదియాతో వనస్పతిస్తవ వృక్షోధబిల్వః తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ ఉపైతుమాం దేవసఖః కీర్తిశ్చ మణినాదః ప్రాతర్భూతోऽస్తి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే క్షుత్రిభాసాన్ బలాన్ జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమర్థిం చ సర్వాన్యన్నుత మే గృహాత్ గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం గరీషణీం ఈశ్వరేగుం సర్వభూతానాం తామివోపహ్వయే శ్రియం శ్రీర్మే భజతో అలక్ష్మీర్మే నశ్యతో మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రియతాం యదః కర్దమేణ ప్రజా భూతా మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం సదంతు దిగ్ధాని చక్రేతవ సమే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యఃకరణీం యష్టీం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం ప్రభూతో గావో దాస్యోస్వాను విందేయం పురుషానహం యశ్చుర ప్రజదో భూత్వా దుహ్యారాజ్యవన్వహం శ్రియః పంచదశచ్చంచ శ్రీకామः సతతం జపేద్ ఆనందః కర్దమశ్చేవ రిక్లేద విష్ణుదాః ఉషయస్తే త్రయః పుత్రాः స్వయం శ్రీదేవి దేవతా పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి పద్మసంభవేః త్వం మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం లభామ్యహం
अश्वधाजिरगोधाजीधनधाजै महाधने धनं मे चुषदां देवीं सर्वकामार्थसिद्धयेदु पुत्रपौत्रधनं धान्यं हस्त्यश्वाजा विगोरधम् प्रजानां भवति माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमैश्वरीं चन्द्रसूर्याग्निर्वाभां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्यो धनं वसुः धनमिन्द्रो बृहस्पतिर्वरुणं धनवष्णुरे वैनदेय सोमं पिब सोमं पिबदवृत्तः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनी न क्रोधो न च मात्सर्यं न लोभवनाचु भामतिः भवन्त्यकृतपुण्यानां भक्तानां श्रेयोक्तं जपेत्सदः वर्षन्तु देवि भावरी दिवो अप्रस्य विद्युतः रोहन्तु सर्वबीजा नवब्रह्म दिशो ओजः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलाजदाक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले तत्पादपद्मं मयि सन्निधत्स्व या सा पद्मासनस्तां विपुलकटितटीं पद्मपत्राजदाक्षीं गम्भीराभर्तनाभि स्तनभरणमित शुभ्रवस्त्रोत्तरीयात् लक्ष्मी दिव्यैर्गजेन्द्रियैर् मणिगणगजदैः स्नापिताये मकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतिगृहे सर्वमाङ्गल्ययुक्तां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीर्सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्नमवसर्वदां वराङ्गुतौपाचमभेदमुद्रां करैर्वहन्तीं कमलासनस्तां बालार्कगोरप्रतिभां त्रिनेत्रां पदेहमम्भां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थदादिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते శ్రీవరలక్ష్మీదేవ్యై నమః. విశేషంగా అమ్మవారిని మనం ఎంతసేపు పంచామృతములతో అటు పిమ్మట పసుపు ద్రవ్యంతో కానీ అలాగే కుంకుమ నీరుతో విశేషంగా జలంతో అమ్మవారిని మనం అభిషేకించుకోవడం జరిగింది. అటు పిమ్మట అమ్మవారిని మనం శ్రద్ధగా భక్తితో అమ్మవారిని స్మరణ చేసుకుంటూ అమ్మవారి యొక్క అలంకారం చేసుకుంటూ పిమ్మట తిరిగి మన పూజను ప్రారంభించుకుందాం. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. పంచామృత స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వరలక్ష్మీదేవ్యై నమః. ఓం వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం కేయూరకంకణాదేవి హరనూపూరమేఖలా విభూషాన్నాన్యమాల్యాని గృహానరచపూజితే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. విశేషతః ఆభరణాన్ సమర్పయామి. ఓం తప్తహేమకృతం దేవి మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహానంత్వం శుభప్రదం. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. మాంగళ్యం సమర్పయామి. కర్పూరాగర కస్తూరి రోచనాది సంయుతం గంధం దాస్యామి దేవి స్వీకురుష్యస్య సమర్పయా శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. గంధం సమర్పయామి. ఓం వరలక్ష్మీదేవ్యై నమః. అక్షతాన్ ఆజనే పరాజనే దూర్వారోహంతు పుష్పణీః హలాశ్చ మండలీకాని సముద్రస్య గృహా ఇమే. వరలక్ష్మీదేవ్యై నమః. అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ సమర్పయామి. అథాంగ పూజ. ఓం చంచలాయ నమః. పాదం పూజయామి. చపలాయ నమః. జారణే పూజయామి. పీతాంబరాయ నమః. పూర్వం పూజయామి. కమలవాసిన్యే
पूजयाय नमः नाभिं पूजयामि मकरमात्रे नमः स्तनौ पूजयामि कंबुकंठी नमः कंठं पूजयामि सुमुखाय नमः मुखं पूजयामि सुनेत्राय नमः नेत्रे पूजयामि रमाय नमः कर्णौ पूजयामि ओम कमलाय नमः शिरः पूजयामि वरलक्ष्म्यै नमः सर्वाण्यांगानि पूजयामि अतः विशेषतः कुंकुमार्चन सहित अष्टोत्तर पूजां करिष्ये విశేషంగా అమ్మవారిని పసుపు కుంకుమలతో విశేషమైనటువంటి పుష్పములతో కూడా ఇప్పుడు అష్టోత్తర నామాలు అవుతున్నాయి వాటితో మనం అర్చించేటటువంటి అమ్మవారికి భాగ్యం కల్పించుకునే ప్రయత్నం చేద్దాం ఓం మదహాష్టోత్తర పూజాం ఓం ప్రకృతే నమః ఓం వికృతే నమః ఓం విద్యాదే నమః ఓం సర్వభూతైఃప్రదాయ నమః ఓం శ్రద్ధాయ నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మకాయ నమః ఓం వాచ్యై నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాదే నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయ నమః ఓం స్వధాయ నమః ఓం సుధాదే నమః ఓం ధన్యాదే నమః ఓం హిరణ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్పాయ నమః భావత్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాదే నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయ నమః ఓం వసుధాయ నమః ఓం వసుధారణ్యై నమః ఓం కమలాలయాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్షి నమః ఓం క్రోధ సంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయ నమః ఓం హరివల్లభాయ నమః ఓం అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకలోక వినాశన్యే నమః ఓం ధర్మనిలయాయ నమః ఓం కరుణాయ నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందర్యే నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖ్యే నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః పద్మమాలాధరాయ నమః దేవ్యై నమః పద్మన్యై నమః ఓం పద్మగంధన్యై నమః పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ప్రసాదాముఖ్యే నమః ఓం ప్రభాదే నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయ నమః ఓం ఇందిరాయ నమః ఓం ఇందుశీతలాయ నమః ఓం ఆహ్లాదన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయ నమః ఓం శివగత్యై నమః ఓం సత్యై నమః ఓం విపదాయ నమః ఓం విశ్వచరణ్యై నమః ఓం తుష్టజే నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ప్రేతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయ నమః శుక్లమాల్యాంబరాయ నమః శ్రీయై నమః భాస్కర్యై నమః బిల్వనిలయాయ నమః పురారోహాయ నమః యశస్విన్యై నమః కుసుంధరాయ నమః ఉదారాంగాయ నమః హరణ్యై నమః హేమమాలిన్యై నమః ధనధాన్యకర్త్రే నమః సిద్ధయే నమః స్థైర్యసౌమ్యాయ నమః శుభప్రదాయ నమః శుభవేష్ప్రదానందాయ నమః వరలక్ష్మీ నమః వసప్రదాయ నమః శుభాదే నమః హిరణ్యప్రాకారాయ నమః సముద్రతనయాయ నమః జయాయ నమః మంగళాయ మంగళాదేవ్యై నమః విష్ణువక్షస్థలస్థితాయ నమః విష్ణువత్యై నమః ప్రసన్నాక్ష్మీ నమః నారాయణ సమాశ్రితాయ నమః దారిద్ర్యధ్వంసన్యై నమః దేవ్యై నమః సర్వోపుత్రవారణ్యై నమః నవదుర్గాయ నమః మహాకాళ్యై నమః బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః భువనేశ్వర్యై నమః శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః విశేషతః కుంకుమార్చన సహిత అష్టోత్తర పూజాం సమర్పయామి అథ ధూపమాగ్రాపయామి ఓం దశాంగం కర్పూరోపేతం సుగంధిం సుమనోహరం ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మీ గృహాగతం ఓం వరలక్ష్మీ దేవ్యై నమః ధూపమాగ్రాపయామి ఓం వరలక్ష్మీ దేవ్యై నమః దీపం దర్శయామి ఘృతపత్రసమాయుక్తం అంధకారవినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః దీపం దర్శయామి ఓం నైవేద్యం షట్రసోపేతం దదమాధ్యతం యుదం నానాభక్షఫలోపేతం గృహాణం హరివల్లభే వరలక్ష్మీ దేవ్యై నమః
धूपदीपानन्धार्यान् समर्पयामि नैवेद्यं समर्पयामि ॐ प्रोक्षणवधित्या अमृतावधात्मति ॐ प्रथमात्मने नमः ॐ द्वितीयात्मने नमः ॐ तृतीयात्मने नमः ॐ चतुर्थात्मने नमः ॐ पञ्चमात्मने नमः ब्रह्मात्मने नमः अमृताविधानमति पूर्वापोषं समर्पयामि उत्तरापोषं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे चित्त आदित्यं समर्पयामि ॐ ॐ ॐ वरलक्ष्मीदेव्यै नमः ताम्बूलं पूगीभकर्पूरै नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिपुष्टिता वरलक्ष्मीदेव्यै नमः ताम्बूलं समर्पयामि ॐ दिव्यमङ्गल नीराजनम् ॐ नीराजनं समानीतं कर्पूरेण समन्वितं तुभ्यं दास्यामहं देवी गुह्यतां विष्णुवल्लभे ॐ श्री वरलक्ष्मीदेव्यै नमः ॐ हिरण्यपात्रं मधो पूर्णं ददाति मधव्योधानीति एकदा ब्रह्मणमुपहरति एकदैव यजमान आयुस्तेजो दधाति ॐ वरलक्ष्मीदेव्यै नमः दिव्यमङ्गलनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि ॐ वरलक्ष्मीदेव्यै नमः नमस्कारं समर्पयामि अथ मन्त्रपुष्पं पद्मासने पद्मकरे सर्वलोकैकपूजिते नारायणप्रिये देवी सुप्रीता भव सर्वदा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् श्रीवरलक्ष्मीदेव्यै नमः मन्त्रपुष्पं समर्पयामि प्रदक्षिणनमस्कारं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपया देवी शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो वरलक्ष्मीदेव्यै नमः आत्मप्रदक्षिणस्कारं समर्पयामि ॐ वदः तोरपूजां విశేషంగా వరలక్ష్మి వ్రతంలో మనం షోడశోపచారాలతో అమ్మవారి పూజించిన తర్వాత వరలక్ష్మి వ్రత కథను వినేటటువంటి ముందుగా అమ్మవారి అనుగ్రహం కోరి మనం తోరము అనగా కంకణమును మనం పూజ జరిపించుకుని ఆ పూజను జరిపించిన తర్వాత ప్రసాద రూపంలో ఆ తోరమును మనం హస్తమునకు కట్టుకుని ఒక రక్షగా మనం భావన చేస్తూ మిగతా కథను శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అమ్మవారి పాదాల వద్ద ఆ తోరం నుంచి పూజను జరిపించుకుందాం. ఓం కమలాజై నమః ప్రథమాగంధ్యం పూజయామి. ఓం రమాజ నమః ద్వితీయగంధ్యం పూజయామి. లోకమాత్రే నమః తృతీయగంధ్యం పూజయామి. విశ్వజనన్యై నమః చతుర్థగంధ్యం పూజయామి. వరలక్ష్మీదేవ్యై నమః. ఓం పంచమాగ్రంథ్యం పూజయామి. క్షీరాబ్ధితనయాయ నమః. షష్టమగ్రంథ్యం పూజయామి. విశ్వదాక్షిణ్యై నమః. సప్తమగ్రంథ్యం పూజయామి. ఓం చంద్రసహోదర్యై నమః. అష్టమగ్రంథ్యం పూజయామి. వరలక్ష్మీ నమః. నవమగ్రంథ్యం పూజయామి. ఈ విధంగా అమ్మవారి యొక్క మనం ఏదైతే ధరించేటటువంటి కంకణం ఉంటుందో ఆ కంకణంలో 9 సూత్రములు అందు ఉంటాయి. ఆ 9 సూత్రములకు కూడా ఆ పసుపు కుంకుమలతో అమ్మవారి రూపంలో వాటిని అర్చించి అది రక్షగా మన చేతికి కట్టుకొని కథను వినటం ఇందులో ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఆ తోరమును కట్టుకునేందుకు కూడా ఒక శ్లోక రూపంలో మంత్రం ఉంది. ఆ శ్లోకాన్ని లేదా ఆ మంత్రాన్ని మనం చెప్పుకుంటూ ఆ కంకణాన్ని కట్టుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే వరలక్ష్మీదేవ్యై నమః. ముందుగా వరలక్ష్మి అమ్మవారికి పూజ అనంతరం కంకణం కట్టుకున్న తర్వాత తోరము కట్టుకున్న తర్వాత అక్షతలు పుష్పములు చేతి యందు ఉంచుకొని భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారిని మనసారా అమ్మవారి యొక్క నామాన్ని మనం స్మరణ చేసుకుంటూ అమ్మవారి యొక్క కథను శ్రద్ధగా విందాం. సూత మహాముని
శౌనకుడు మొదలైనటువంటి మహర్షులు చూసి ఈ విధంగా అన్నాడు, ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగేటటువంటి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దానిని మీకు ఇప్పుడు చెప్తున్నాను, శ్రద్ధగా వినండి అని చెప్పేసి ఆ సూత మహాముని చెప్పడం జరిగింది. ఒకరోజు కైలాస పర్వతములో శివుడు తన సింహాసనమును కింద కూర్చుని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేసినట్లయితే సర్వ సౌభాగ్యాలను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదైనా కనుక ఉన్నట్లయితే దానిని మాకు సెలవీయండి అని చెప్పడం జరిగిందట. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను ఇచ్చేటటువంటి ఒక వ్రతం ఉన్నది. ఆ వ్రతాన్ని వరలక్ష్మీ వ్రతం అని అంటారు. ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజు ఆ వరలక్ష్మి వ్రతాన్ని మనం నిర్వర్తించుకోవాలి అని చెప్పడం జరిగింది ఆ పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారితో. అటు పిమ్మట పార్వతీదేవి, ఓ నాథ, ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఏ విధంగా ఆ వ్రతాన్ని ఆచరించాలి, దీనిని ఎవరైనా సరే ఇంతకుముందు ఏమైనా చేశారా, ఆ రకమైనటువంటి ఏవైనా వివరాలు మాకు చెప్పండి అని చెప్పేసి పార్వతీ అమ్మవారు పరమేశ్వరునితో అన్నదట్ల. ఈ విధంగా పూర్వము విశేషంగా ఈ వ్రతాన్ని చెప్పేటటువంటి క్రమంలో పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారిని చూస్తూ, ఓ కాత్యాయిని, వరలక్ష్మీ వ్రత విశేషాలను చెప్తాను విను అని చెప్పాట. పూర్వము మగధ దేశమున కుండినము అనేటటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణం నిండా బంగారు ప్రాకారాలు, బంగారు గోడలు, ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ కూడా ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి విశేషంగా ఆ భర్తకు పూజలు జరిపించుకొని స్నానం చేసి నమస్కారం చేసుకొని పతిదేవుణ్ణి పువ్వులతో కొలిచి ఆ తరువాత తన అత్తమామలకు కూడా అవసరమైనటువంటి సేవలు చేస్తూ ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకుంటూ ఉన్నదట. అందరితో కూడా ప్రియముగా మితముగా సంభాషిస్తూ ఉండేది. గయాలిగా కాకుండా ఇతరులకు అనువుగా ఉంటూ ఆ మహాపతివ్రతను చూసినటువంటి మహాలక్ష్మి ఆమె మీద అనుగ్రహం కలిగిందట. ఎలా అయినా సరే తాను ఆ చారుమతి దేవికి వరాలు ఇయ్యాలని చెప్పేసి ఆ వరలక్ష్మి అమ్మవారు తన మనస్సులో అనుకున్నదట. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఇలా చెప్పిందట, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజున నువ్వు నన్ను విశేషంగా పూజించినట్లయితే నీవు కోరినటువంటి వరాలనిస్తాను. అలా ప్రత్యక్షమైనటువంటి అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయింది చారుమతీదేవి. చారుమతీదేవికి కలలోనే వరలక్ష్మీ వ్రత అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆ వరలక్ష్మి అమ్మవారికి తన కలలోనే ప్రదక్షిణ చేసిందట. నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగదంజే విష్ణు వక్షస్థలాలయే అంటూ అనేక విధములైనటువంటి పరిపరి విధములుగా స్తోత్రములు పారాయణం చేసిందట. ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగితే జనులందరూ కూడా ధన్యులవుతారు, విశేషమైనటువంటి విద్వాంసులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను కూడా పూర్వజన్మలో చేసినటువంటి పూజాఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని చెప్పేసి ఆ వరలక్ష్మీదేవి విశేషంగా అమ్మవారిని స్తోత్రం చేసినట్ల ఆ చారుమతిదేవి ఎప్పుడైతే అమ్మవారిని ఆ విధంగా స్తోత్రములు చేసినదో ఆ స్తోత్రాలకు ఆ వరలక్ష్మీదేవి సంతోషం చెందిందట. ఆ వెంటనే మెలకువ వచ్చి 4 వైపులుగా చూసినట్లయితే ఆ చారుమతీదేవికి వరలక్ష్మీదేవి ఎక్కడా కూడా కనిపించలేదట. అప్పుడు ఆమెకు అర్థమైంది, తాను ఈ స్వప్నమును చాలా ఉత్తమమైనదని చెప్పేసి భావన చేసి దేవి యొక్క ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చేయి అన్నారట. అప్పుడు చారుమతీదేవి తన ఇరుగు పొరుగున ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా విషయం చెప్పిందట. వాళ్ళందరూ కూడా చారుమతీదేవిని ఎంతో ఆదరాభిమానులతో చూస్తూ పొగడుతూ విశేషంగా నీవు శ్రావణ మాసంలో ఆ వ్రతం చేయమ్మా, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతావని చెప్పేసి తన ఇరుగు పొరుగు వారందరూ కూడా చెప్పినటువంటి మాటల ప్రకారం ఆ చారుమతీదేవి ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉందట. వారు ఆ యొక్క స్త్రీలందరూ కూడా చారుమతీదేవితో సహా
అందరూ కూడా ఎదురు చూస్తున్నట్లుగా విధంగానే శ్రావణ మాసం వచ్చిందట. ఆ శ్రావణ మాసంలో పౌర్ణమి వచ్చేటటువంటి ముందు శుక్రవారం కూడా రానే వచ్చిందట. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి ఆ రోజు నాకు కలలో చెప్పినటువంటి రోజు కాబట్టి విశేషంగా ఈరోజు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని నేను ఆచరించుకుంటానని చెప్పేసి సంకల్పం చెప్పుకొని చారుమతిదేవి మొదలగు స్త్రీలందరూ కూడా ఆ పూజకు ఉపక్రమించారట. ప్రాతకాలమే లేచి విశేషంగా తలంటు స్నానం చేసి పట్టు వస్త్రములు ధరించి చారుమతిదేవి ఇంట్లో అందరూ కూడా సమయానికి చేరుకున్నారట. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు, ఒక మంటపం ఏర్పరిచారు, దాని మీద ఒక ఆసనం కూడా వేశారు. ఆ ఆసనం పైన ఒక విశేషమైనటువంటి వస్త్రాన్ని ఏర్పాటు చేసి బియ్యము పోసి మర్రిచిగుళ్ళు మామిడాకులు అలంకారాలతో కలశాన్ని కూడా ఏర్పరిచారట. అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారట. చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తమకు తెలిసినటువంటి నామాలతో, తమకు తెలిసినటువంటి స్తోత్రములతో, తమకు తెలిసినటువంటి శ్లోకంతో అమ్మవారిని కొలుస్తూ ఉన్నారట. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అనేటటువంటి తెలిసినటువంటి నామాలతో శ్లోకాలతో ఆ వరలక్ష్మి అమ్మవారిని అర్చించారట. ఈ శ్లోకంతో ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు కూడా జరుపుకున్నారట. 9 సూత్రములు కలిగినటువంటి తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవికి అనేక రకములైనటువంటి పిండి వంటలు కూడా చేసి నివేదన చేశారట. ఆ తర్వాత ముందుగా పూజంతా అయిన తర్వాత మొదటిగా ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లుమనే శబ్దం వినపడింది. అటు వెంటే తమ కాళ్ళను కూడా వారందరూ కూడా చూసుకున్నట్లయితే గజ్జలు మొదలైనటువంటి ఆభరణాలు కనిపించాయట. చారుమతిదేవి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా వరలక్ష్మి యొక్క అమ్మవారి యొక్క కరుణ కృపా కటాక్షాలతో ఇవన్నీ కూడా కలిగాయని చెప్పేసి ఎంతో మురిసిపోయారట. ఇక రెండవ ప్రదక్షిణం చేయగానే వారి యొక్క చేతులకు విశేషమైనటువంటి ధగధగలాడే నవరత్నాలతో కూడినటువంటి కంకణములు మొదలైనటువంటి ఆభరణాలన్నీ కూడా అలంకార రూపంలో కనిపించాయట. ఇంకేం వాళ్ళ ఆనందాన్ని ప్రత్యేకించి చెప్పేదేముంది. ఇక మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణాలతో అలంకృతులయ్యారట. చారుమతిదేవి మొదలైనటువంటి ఆ స్త్రీల యొక్క ఇళ్లన్నీ కూడా స్వర్ణమయ శోభితాలతో అలంకృతమయ్యాయట. వాళ్ళకి రథ గజ తురగ వాహనాలు విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ప్రసాదింపబడ్డాయట. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలు తీసుకుని పోవటానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, విశేషమైనటువంటి వాహనాలు కూడా రావటం జరిగిందట. ఆ స్త్రీలు చారుమతీదేవిని కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణోత్తమునికి యథావిధిగా గంధపుష్పాక్షరతో విశేషంగా పూజను జరిపించుకొని 12 కుడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలములు ఇచ్చి నమస్కారం చేసుకున్నారట. బ్రాహ్మణుడు వారిని కూడా ఆశీర్వదించారు. ఆ వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టినటువంటి పిండి వంటలు వచ్చినటువంటి బంధుమిత్రులతో ఆరగించి తమ కోసం వచ్చినటువంటి ఆ గుర్రాలు, ఏనుగులు మొదలైనటువంటి వాహనాలతో తమ తమ ఇండ్లకు వెళ్ళిపోవడం జరిగిందట. వారు వచ్చేటటువంటి వెళ్ళేటటువంటి మార్గం మధ్యలో చారుమతి యొక్క భాగ్యమును, తమ యొక్క భాగ్యమును చెప్పుకుంటూ గొప్పగా చెప్పుకుంటూ వారి వారి గృహాలకు వెళ్ళిపోయారట. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్న రూపంలో ప్రత్యక్షం అవ్వటం చేత, అంటే ఒక మాటలా సామాన్యమైనటువంటి ప్రజలకు అమ్మవారు తానే ప్రత్యక్షంగా అమ్మవారికి వరం రూపంలో వారికి దర్శనమిచ్చి వరాలు ఇవ్వటం అనేటటువంటి విషయం మామూలుది కాదు. కాబట్టి మాటకే దాచుకుని ఆ యొక్క విషయాన్ని తాను మాత్రమే దాచుకోకుండా మనందరికీ కూడా ఆ పూజా ఫల వరప్రసాదాన్ని మనకు అందించింది. కాబట్టి చారుమతిదేవి ఎంతో గొప్పదని చెప్పేసి వారందరూ కూడా ఎంతో గొప్పగా ఆ చారుమతి గురించి చెప్పుకుంటూ విశేషంగా కథలు కూడా తమకు వ్యాప్తం చేయటం జరిగిందట. కాబట్టి ఇంతటి సౌభాగ్యాన్ని కలుగజేసినటువంటి ఆ చారుమతిదేవి ఎంతో ధన్యురాలు, ఎంతో పుణ్యవతి అని చెప్పేసి ఆమె గురించి గొప్పగా ప్రచారం కూడా చేయటం జరిగిందట. అలాంటి వారు మనకు పరిచయస్తులుగా ఉండటం మన భాగ్యం అని చెప్పేసి వారందరూ కూడా మురిసిపోయారట. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ కూడా క్రమం తప్పకుండా ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో తమకు కలిగినంతలో కూడా పూజను జరిపించుకుంటూ
పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ధనకనక వస్తువాహనాలతో కలిగి సుఖ సంతోషాలతో జీవనాన్ని పొందారట. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమోత్తమైనటువంటి వ్రతం చేసినట్లయితే అది తామే చేయకుండా ఎదుటివారికి కూడా ఒక విధంగా ఈ వ్రతాన్ని ఆచరింపజేసేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే అందరికీ కూడా సర్వ సౌభాగ్యాలు కలిగి శుభంగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి అమ్మవారి యొక్క ప్రసాదం వలన సకల కార్యక్రమాలు కూడా సిద్ధిస్తాయని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పాడట. సూతమహాముని, శౌనకుడు మొదలైనటువంటి వారితో, ఓ మునులారా విన్నారుగా, చారుమతి ఎదుటివారి గురించి కూడా విశేషమైనటువంటి ఆ వ్రత ప్రభావం వలన చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరుకుందో, కాబట్టి ఎదుటివారి యొక్క మంచి కలగాలని చెప్పేసి మనం ఏదైతే భావన చేస్తుంటామో ఆ భావం వలన ఎదుటివారు కూడా అభివృద్ధి చెందటమే కాకుండా వారికంటే ఎంతో కొంత అధికంగానే మనం కూడా అభివృద్ధిని పొందేటటువంటి తత్వం ఈ యొక్క వరలక్ష్మీ వ్రతంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా బాగుండాలి, అందరి యొక్క శుభం కోరుకున్నప్పుడే తాము కూడా బాగుంటాము అని చెప్పేసి భావన ఎప్పుడైతే కలుగుతుందో అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ తమ యొక్క జీవనాన్ని సార్థకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వరలక్ష్మీ వ్రతం రోజున చక్కగా అమ్మవారిని మనం ఆరాధన చేసుకుంటూ అమ్మవారి యొక్క పూజను జరిపించుకుంటూ కథాక్షతలు శిరస్సును వేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క పూజా ఫలం తప్పక మనకు లభిస్తుంది. ఇప్పుడు అమ్మవారి వాయనం ఇచ్చేటటువంటి సంప్రదాయం ఉన్నటువంటి వారు చక్కగా ఈ వాయనాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అయితే వాయనం ఇచ్చేటటువంటి సందర్భంలో విశేషంగా చెప్పుకునేటటువంటి శ్లోకము, ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ వాయనం ఇచ్చినట్లయితే చక్కగా ఆశించిన స్థాయిలో మనం ఫలితం పొందేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ఆ శ్లోకము ఇందిరా ప్రతిగృహ్ణాతో ఇందిరా వై దధాతి చ ఇందిరా తారకోబాభ్యాం ఇందిరాయై నమో నమః అంటూ వాయనాన్ని ఇచ్చినట్లయితే ఆ వాయనాన్ని ఇచ్చిపుచ్చుకునే వారు కూడా అక్షతలతో ఆశీర్వాదం చెప్పుకుంటూ ఉన్నట్లయితే అమ్మవారి యొక్క శుభ ఫలితాలు మనం పొందవచ్చు. చూశారు కదా ఇంతసేపు జరిగినటువంటి వరలక్ష్మి యొక్క వ్రత పూజ. కాబట్టి మనమందరం కూడా ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజు, అందరికీ రెండవ శుక్రవారం వీలు కాకపోవచ్చు, ఏ శుక్రవారం అయినా సరే ఈ శ్రావణ మాసంలో ఆ వరలక్ష్మి అమ్మవారిని చక్కగా మనం ఆరాధించి అమ్మవారి యొక్క కరుణను కృపను పొందేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనిదాం లోకైకదీపాన్పురాం శ్రీమన్మందకటాక్షరబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబనీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఓం వరలక్ష్మీదేవ్యై నమః.